అమానుషంగా లక్షల మందిని ఊచకోత కోసిన హిట్లర్ చిన్నతనం ఎలా ఉందో తెలుసుకుందాం. 1889లో 20th ఏప్రిల్ ఆస్ట్రియా బవేరియన్ బార్డర్లో అలాయ్స్ అండ్ క్లారా దంపతులకు అడాల్ఫ్ హిట్లర్ జన్మించాడు. ఫాదర్ సివిల్ సర్వెంట్, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. ఆస్ట్రియాలోని ఈ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లోనే వీళ్ళు నివసించేవాళ్ళు. చిన్నతనంలో హిట్లర్కి స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు. టీచర్స్ని లేజీ అనేవాడు. తనకి పొలాల్లో ఆడుకోవడం అంటే ఇష్టం, వార్ గేమ్స్ ఆడుకోవడం అంటే మరీ ఇష్టం. తన ఫ్రెండ్స్తో పాటు వార్ జరుగుతున్నట్టు ట్రూప్ని తను లీడ్ చేస్తున్నట్టు ఆడుకునేవాడు. తనకి 13 years టైంలో పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ విషయం తెలిసిన వాళ్ళ నాన్నకి హిట్లర్ పైన చాలా కోపం వచ్చి ఎక్కువగా కొట్టేవాడు. ఆ దెబ్బలకి మొండిగా తయారైన హిట్లర్ ఒక పాయింట్ తర్వాత ఏడ్చేవాడు కాదు, కొట్టొద్దు అని బతిమాలేవాడు కాదు. 1903లో తన ఫాదర్ చనిపోయాక కెరీర్ డెసిషన్ తీసుకునే అవకాశం తనకు దొరికింది. వియన్నా అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో 2 సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. 1907లో తన మదర్ క్లారా హెల్త్ రీజన్స్ వల్ల చనిపోయింది. తన చివరి రోజుల్లో తన బెడ్ కూడా పక్కనేసుకొని రాత్రంతా సేవలు చేసినట్టు తన బుక్లో రాశాడు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్